నా సోదరుడు మాజీ ఎమ్మెల్యే మరి మైనంపల్లి హనుమంతన్న గారికి, శరత్ చంద్రారెడ్డి గారికి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారికి, అదేవిధంగా స్వర్ణరాజు గారికి, మరి ఉప కార్పొరేటర్ రజిత గారికి, శరత్ చంద్రారెడ్డి గారికి, నా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి బీఆర్ఎస్ మరి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి సరైన వైద్యం అందక కాటికి కాలు జాపితే, మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో 10 లక్షలు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా అక్కలకు, చెల్లెళ్ళకు అన్నింటిని తుడవాలి, వాళ్ళ కష్టాల నుండి దూరం చేయాలి, మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ఘనత కూడా మన రేవంత్ అన్న గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులు అర్ధాకలితో ఆత్మహత్యలకు పాల్పడితే, మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజులలో 30,000కు పైగా ఉద్యోగాలు కల్పించి వారి తల్లిదండ్రుల కన్నీటిని తుడిచిన ఘనత కూడా మన అన్న రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మరి 10 సంవత్సరాల కాలంలో ఉప్పల నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరి సవతిపల్లి ప్రేమను చూపించడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. మరి మన అన్న ఎంపీగా ప్రభుత్వ అధికారులతో కొట్లాడి ఆ రోజు ఈ ప్రాంతానికి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అదుగండే అమ్మాయి నాన్నం పెట్టదు, కానీ మన రేవంత్ అన్న మనం అడగకముందుకే పక్కనున్న ప్రభుత్వ పాఠశాలకు 2 కోట్లు, అదేవిధంగా మన నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలతో పాటు ట్రాఫిక్ రద్దీ ఉంది కాబట్టి ప్రధాన కూడళ్లకు ఏఎస్ రావు నగర్, రాధికా చౌరస్తా, హెచ్ఎంటి, నాచారం ఇలా ప్రభుత్వ కూడళ్లకు అన్నిటికీ కూడా కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ